వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ జిల్లాలో అకాల వర్షాలు రైతన్నను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. పలు మండలాల్లో ఇవాళ ఉదయం నుంచి అకాల వర్షాలు నమోదయ్యాయి. మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యం తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారులు మాత్రం తెరిచామంటే తెరిచామన్నట్టుగా ధాన్యపు కొనుగోలు సెంటర్లను తెరిచారే తప్పితే నెల రోజుల నుంచి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయక రైతాంగం అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు దొడ్డు ధాన్యానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కొన్ని సెంటర్లకు ఇప్పటికీ కూడా బిల్లులను కేటాయించని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడు అకాల వర్షాలు కురిసి తమ పంట నష్టపోతుందన్నటువంటి ఒక గందరగోళంలో అయితే రైతన్న కనిపిస్తున్నాడు. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే వర్ధనపేట మండలం కుమ్మరిగూడెం గ్రామానికి సంబంధించిన రైతులంతా కూడా ఆందోళన ధర్నాకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఐకేపీ సెంటర్ ఆ గ్రామానికి కేటాయించలేదని ఇల్లంతా అదేవిధంగా కుమ్మరిగూడెం గ్రామాలకు సంబంధించినటువంటి రహదారి మీద ఆ రైతాంగం అంతా కూడా ధర్నాకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. 2019 నుంచి ప్రతి ఏటా కూడా ప్రతి సీజన్లోనూ ధాన్యపు కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేసి తమ దగ్గర నుంచి ధాన్యం కొనేవాళ్ళని, ఈ సంవత్సరం ఒక స్పష్టత లేదని వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేపటిలోగా ధాన్యపు కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయకపోతే ఎమ్మెల్యే ఇంటితో పాటు అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ను ముట్టడిస్తామని ఆ రైతాంగం అంతా కూడా హెచ్చరిస్తోంది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులతో కలిసి మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్య వినయ్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా మే నెల మొత్తం కూడా గత 10 ఏళ్ల నుంచి కార్మిక మాసోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నామని, అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మే నెల మొత్తం కార్మిక మాసోత్సవాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల పాటు ఏదైతే కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కార్మిక మాసోత్సవాల్లో భాగంగా కార్మికుల హక్కులకు సంబంధించి అవగాహన కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. దాంతోపాటు కేంద్రం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలైన 4 చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నరసింహులపేట, చిన్నగూడూరు మండలాల్లో అకాల వర్షాలు రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరిచిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా నెల రోజుల నుంచి ధాన్యం అంతా కూడా తీసుకొచ్చి ఐకేపీ అదేవిధంగా పిఎస్సిఎస్ కేంద్రాల్లో పోసుకొని వాటిని నిలుపుతూ ఉన్నామని, వాటిని ఆరబోస్తూ ఉన్నామని అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ఇదేం ప్రభుత్వం ఉన్నటువంటి ప్రశ్న రైతాంగం నుంచి వ్యక్తమవుతూ ఉంది. ఆ ధాన్యం తడుస్తూ ఉంది, ఆరబోసుకుంటా ఉన్నటువంటి అంశాన్ని కూడా వాళ్ళు వెల్లడిస్తూ ఉన్నారు. గత 10 రోజుల నుంచి అయితే కనీసం తేమ శాతాన్ని చూసేందుకు కూడా అధికారులు రావడం లేదని ఈ సందర్భంగా రైతాంగం అంతా కూడా మండిపడుతోంది.